అనే దాని మీద ఇప్పుడు ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. బిగ్ బాస్ విన్నర్ పడాల పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక చర్చ జరుగుతూ ఉంటే, అరే కాదు మా తనుజ అని అంటే ఇంకొక చర్చ. సెకండ్ ప్లేస్లో తనుజ అని ఒకసారి, కాదు పడాల పవన్ అని చెప్పి ఇంకొకసారి. ఈ రెండు కాదు ట్విస్ట్ ఉండబోతుంది అనేది ఇంకొక డిస్కషన్. తాజా పోల్స్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్కి సంబంధించి కళ్యాణ్ టాప్లో ఉన్న సందర్భం. నిన్నటితో ముగిసింది బిగ్ బాస్ ఓటింగ్. ఇంట్రెస్టింగ్గా జరిగింది కదా. మొన్న కళ్యాణ్ టాప్లో ఉంటే నిన్న తనుజ, ఆ తర్వాత ఆఖరికి మళ్ళీ కళ్యాణ్ తనుజ, ఇలా ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. కళ్యాణ్కు వన్ సైడ్ ఓటింగ్ పడింది అంటే ఒక ట్విస్ట్ అనే మాట వినిపిస్తుంది అక్కడ. అయితే ఆఖరి నిమిషంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. టాప్ 5లో ఉన్నారు పడాల పవన్ కళ్యాణ్, తనుజ, సంజనా గల్రాని, డిమోన్ పవన్, ఇమాన్యుయల్. సో ఎవరు విన్నర్ కాబోతున్నారు? మరి ముఖ్యంగా వినిపించే మాట, అఫ్కోర్స్ ఎక్కడైనా వినిపించేది ఇటు తనుజ అండ్ కళ్యాణ్, వీళ్ళిద్దరే టాప్ 1 టాప్ 2 అవ్వచ్చు అని చెప్పి. బట్ హమ్ కిసీ సే కమ్ నహీ భయ్ అంటున్నారు సంజనా గల్రాని. ఎట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్, డిమోన్ పవన్ ఆఖరి నిమిషంలో ట్విస్ట్ నాది అంటున్నారు పవన్. అఫ్కోర్స్ డిమోన్ పవన్ అండ్ టీమ్. ఏం జరగబోతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మరికొద్ది గంటలు మాత్రమే ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అనేది ఒక చర్చ. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. అండ్ మీరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ డిస్కషన్లో నాతో పాటు జాయిన్ అవుతున్నారు దాసరి విజ్ఞాన్, సినీ క్రిటిక్ శేఖర్ భాష, ప్రముఖ ఆర్జే దుర్గా వడ్లమాని, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముగ్గురికి వెల్కమ్ టు ద షో అండి. సో లెట్ మీ స్టార్ట్ విత్ ఉమెన్. మొదటి నుంచి వినిపిస్తున్న మాట కాబట్టి శేఖర్ ఈసారి ఓకే మహిళా కార్డు. ఓహో, డిబేట్ స్టార్టింగ్ లోనే కాస్త ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయ్యింది. మహిళ అనద్దా? ఎందుకంటే మరి తనుజ మాట వినిపిస్తుంది, మహిళా కార్డు మీద తనుజ విన్ చేయాలి. మహిళా కార్డు మీద తనుజ రావట్లేదండి, నేను ఒప్పుకున్నమాట. ఓకే, మనం తనుజని ఎందుకు గెలిపించుకుంటున్నాం అంటే మిగతా మగవాళ్ళతో సమానంగా అమ్మాయి ఆడింది. ఇక్కడ మీరు కాసేపు జెండర్ పక్కన పెట్టేయండి. అమ్మాయి ఈక్వల్ గా ఆడిందా లేదా అది చూడండి. సో తనుజ్తో పాటు నేను మీరు చెప్పినట్టుగా సంజన కూడా చాలా బాగుంది. నిన్ననైతే బిగ్ బాస్ మెచ్చుకున్నారు కూడా సంజనాని. సో అంటే సంజనాకి మీరు చెప్పినట్టుగా తను ఒక మదర్ నన్ను కానీ ఒక చిన్న బేబీ ఉన్నారని కానీ చెప్పకుండా ఎక్కడ తను సింపతి కార్డ్ ప్లే చేయకుండా ఆడారు ఆవిడ. సో అక్కడ ప్లస్ ఫస్ట్ నుంచి అమ్మాయి పేరు వినిపించకుండా లేదు. ముఖ్యంగా గుడ్డు దొంగతనం దగ్గర నుంచి ఆవిడ చాలా వైరల్ అయిపోయి ఆవిడ చివరి వరకు తను నిలబెట్టుకుంది. అసలు ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఆవిడ ఒక రితు అండ్ తనెవరు డెమోన్ మీద తను మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక్కసారిగా అక్కడే తిరిగిపోయిందా సంజనాకి? అక్కడంటే బాగా తిరిగింది. అది అంటే అంతవరకు ఉండింది వేరు, అక్కడి నుంచి సంజన వేరు. ఆ రకంగా మీరు కావాలంటే చూసుకోండి. ప్రజలు అక్కడ సగం తిరిగింది, తర్వాత గేట్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ గా తిరిగింది. సో మొత్తం మీద నాకు నిన్నైతే సంజన కూడా చాలా నచ్చారండి. మొత్తం ఆవిడ ఏవి చూశాక తను ఒక ఫైటర్ అనిపించింది నాకు. అంటే తను ఏవి ఆఫ్ కోర్స్ కళ్యాణ్ కూడా ఏవి ఒక ఫైటర్ లాగా అనిపించింది. అంటే ప్రొజెక్షన్ అలాగే ఇచ్చారు. మీరు ఇక్కడ మహిళ లేకపోతే ఆడపిల్ల ఈ పదాలు ఏం వాడద్దు దయచేసి. అంటే ఇక్కడ విక్టరీ వెంకటేష్ గారు సినిమాలో చెప్పినట్టుగా 25 మార్కులు, 50 మార్కులు, 75 మార్కులు, 100 మార్కులు అలా. అంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత 100 మార్కులు స్త్రీ తీసుకుంటుంది, పెళ్ళైన తర్వాత 50 మార్కులు, అలా 75 మార్కులు అలా వేసుకుంటే ఈవిడ పరిపూర్ణ స్త్రీ. ఎవరు? సంజనా గల్రాని గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలంటే నాకు తనుజ కన్నా సంజనాకి ఇవ్వడంలో ఒక జస్టిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయంలో నేను మహిళా కార్డు అయినా సరే అక్కడ అసలు నిజంగా మహిళా కార్డు అనేది లేదు. తనుజ విషయంలో ఉండుండొచ్చు చాలా మంది మహిళలు తనుజని మహిళా కార్డు కాబట్టి సపోర్ట్ చేయండి అంటున్నారు, కానీ సంజనాని ఎందుకు సపోర్ట్ చేయొద్దు మహిళలు? ఎందుకంటే సంజన గారు ఏ రోజు కూడా ఆ ఏడుపులు, పెడబొబ్బలు, ఆ సెంటిమెంట్లు, ఈ డ్రామాలు ఏ రోజు చేయలే. ఆవిడంతా పెద్ద పెద్ద డ్రామాలే కదా. ఆవిడంతా కూడా డ్రామా కాదండి, ఆట ఆడింది ఆవిడ. మహిళా కార్డు ఎందుకు తనుజకి వాడారు అంటే తనుజే వాడింది లోపల యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను వస్తా, యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను అవుతా, ఇప్పటి వరకు సింగిల్ గర్ల్ విన్నర్ అవ్వాలా, నేను అవుతా, భరణి గారు మీకు ఇస్తున్న మాట నేను పట్టుకుంటాను, ఖచ్చితంగా నేను వస్తా, సింగిల్ విన్నర్. బిగ్ బాస్ తో కూడా సింగిల్ విన్నర్, ఫస్ట్ లేడీ విన్నర్. ఆమె వాడితే నువ్వే వాడుకుంటున్నావు మేమెందుకు వాడాలని చెప్పి వీళ్ళు కూడా సో పట్టుకున్నారు. అదే ఒక గ్రూపిజం ఫీలింగ్ ఆవిడే క్రియేట్ చేశారు. సో ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో అంటే ముందు నుంచి ఒక హింట్ ఇచ్చేసారు, లైక్ నేనే విన్నర్ కాబోతున్నా, నన్నే విన్నర్ గా ప్రొజెక్ట్ చేయండి అనే కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, చాలా మంది బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి టైటిల్స్ పెట్టి కూడా రాస్తున్నారు. బిగ్ బాస్ దత్తపుత్రిక అని ఇవాళ ఒక పేపర్లో చదివాను నేను బేసికల్లీ. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం బిగ్ బాస్ సీజన్ లో చూస్తే ఫుటేజ్
ఓట్లు పక్కన పెట్టండి, Okay. ఫుటేజ్ విషయంలో మోర్ దాన్ 30% ఆఫ్ ఫుటేజ్ ఈవిడ తీసుకుంది. అంటే మిగతా మీరు ఇందాక వాళ్ళందరూ అన్నది కరెక్ట్. వాళ్ళు ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లో అమ్మాయి చేసింది కాబట్టి ముద్దమందారం ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చారనే మాట కూడా వచ్చింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇండివిజువల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శేఖర్, 5గురిలో ముందుగా వినిపించే పేరు పడాల పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం తనుజ. ముందు ఇన్ సెన్స్ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తాయి. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా మూడో పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు అండ్ ఈ సిరీస్ ని ఫాలో అవుతున్నారు. ఎవరు బిగ్ అనుకుంటున్నారు? బాస్ చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడంటే లాస్ట్ మినిట్లో ఆయన లీకులు, ఒకరితో ఒక లీకు, ఇంకొకరితో ఇంకో లీకు అలా ఇప్పిస్తుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి జనాల్ని. ఓకే, అందుకు చేశాడా లేకపోతే నిజంగా వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ డెమోన్ పేరు వినబడుతుంది. Yes. అవును. ఎందుకంటే అదేదో బద్దం